మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లి వద్ద మంజీరా నదిలో ఉధృతి కొనసాగుతోంది. వరద ఉధృతిలో చిక్కుకున్న 24 మంది నిర్మాణ కార్మికులను రక్షించేందుకు 2 ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. టేకులగడ్డపై బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న కూలీల్ని సురక్షితంగా రక్షించాయి. కార్మికులను రక్షించేందుకు నిన్నటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నా ఫలితం లేకపోయింది. తాజాగా ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగడంతో 24 మంది భవన నిర్మాణ కార్మికులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లి వద్ద మంజీరా నదిలో ఉధృతి కొనసాగుతోంది. వరద ఉధృతిలో చిక్కుకున్న 24 మంది నిర్మాణ కార్మికులను రక్షించేందుకు 2 ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. టేకులగడ్డపై బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న కూలీల్ని సురక్షితంగా రక్షించాయి. కార్మికులను రక్షించేందుకు నిన్నటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నా ఫలితం లేకపోయింది. తాజాగా ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగడంతో 24 మంది భవన నిర్మాణ కార్మికులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. మొన్న సాయంత్రం నుంచి ఇరుక్కుపోయిన 24 మన లేబరర్స్ కూడా వాళ్ళని కూడా మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చేసి ఇప్పుడు దే హ్యావ్ ఎయిర్ లిఫ్టెడ్ దెమ్. వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫర్ డూయింగ్ దిస్ సర్వీస్ ఫర్ అస్. మరియు ఐఎమ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు ఎన్డీఆర్ఎఫ్. నిన్న సాయంత్రం వచ్చి వాళ్ళు కూడా రెడీగానే ఉన్నారు వాళ్ళకి ముందుకెళ్ళడానికి. అలాగే ఇక్కడ మనకు ఆపరేషన్ అరౌండ్ 7:40కి స్టార్ట్ అయింది. దాదాపు 40 మినిట్స్ ఈ ఆపరేషన్స్ కొనసాగింది. అరౌండ్ ఎవ్రీ టైమ్ 4 to 5 మెంబర్స్ అని వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు దాదాపు 6 సార్టీస్ చేసి ఆల్ 24ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. దీనివల్ల మనకు ఎదుపాయలో ఇప్పుడు చిక్కుకున్న వాళ్ళు ఎవరు లేరు. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం వాగ్సాన్పల్లి వద్ద మంజీరా నదిలో ఉధృతి కొనసాగుతోంది. వరద ఉధృతిలో చిక్కుకున్న 24 మంది నిర్మాణ కార్మికులను రక్షించేందుకు 2 ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. టేకులగడ్డపై బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న కూలీల్ని సురక్షితంగా రక్షించాయి. కార్మికులను రక్షించేందుకు నిన్నటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నా ఫలితం లేకపోయింది. తాజాగా ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగడంతో 24 మంది భవన నిర్మాణ కార్మికులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు.
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సానపల్లి వద్ద మంజీరా నదిలో ఉధృతి కొనసాగుతోంది. వరద ఉధృతిలో చిక్కుకున్న 24 మంది నిర్మాణ కార్మికులను రక్షించేందుకు 2 ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. టేకులగడ్డపై బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న కూలీల్ని సురక్షితంగా రక్షించాయి. కార్మికుల్ని రక్షించేందుకు నిన్నటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నా ఫలితం లేకపోయింది. తాజాగా ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగడంతో 24 మంది భవన నిర్మాణ కార్మికులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. మొన్న సాయంత్రం నుంచి ఇరుక్కుపోయిన 24 మన లేబరర్స్ కూడా వాళ్ళని కూడా మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చేసి ఇప్పుడు దే హ్యావ్ ఎయిర్ లిఫ్టెడ్ దెమ్. వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫర్ డూయింగ్ దిస్ సర్వీస్ ఫర్ అస్. మరియు ఐఎమ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు ఎన్డీఆర్ఎఫ్. నిన్న సాయంత్రం వచ్చి వాళ్ళు కూడా రెడీగానే ఉన్నారు వాళ్ళకి ముందుకు వెళ్ళడానికి. అలాగే ఇక్కడ మనకు ఆపరేషన్ అరౌండ్ 7:40కి స్టార్ట్ అయింది. దాదాపు 40 మినిట్స్ ఈ ఆపరేషన్స్ కొనసాగింది. అరౌండ్ ఎవ్రీ టైమ్ 4 to 5 మెంబర్స్ అని వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు దాదాపు 6 సార్టీస్ చేసి మిగతా ఆల్ 24ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. దీనివల్ల మనకు ఎదుపాయలలో ఇప్పుడు చిక్కుకున్న వాళ్ళు ఎవరు లేరు. థ్యాంక్ యూ.